దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకొని క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గత వారంలో చర్చ్ రిస్టోరేషన్ మూవ్మెంట్ లేదా సంఘ చరిత్ర అనే దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. తెలుగులో సంఘ పునరుద్ధరణోద్యమము అని చెప్పడం మనం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రిస్టోరేషన్ అలాగే రిఫార్మేషన్ అనేటువంటి రెండు పదాల యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. రిఫార్మేషన్ అంటే ఒక సంఘంలో సమస్యలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని కొనసాగడం. ఫర్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్, ఆయన ఆర్సీఎంలో 95 మిస్టేక్లని కనిపెట్టి ఆయన బైబిల్ చదివి ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి అక్కడ వాళ్ళకి అది చూపించారు. మాట దీన్ని మార్చుకుందాం అని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు ఆయన్ని అంగీకరించడం, ఆయన వెలివేయడం జరిగింది. ఆయన వచ్చి ఇంకో సంఘాన్ని స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. అంటే రిఫార్మేషన్ ఉన్నదాన్ని మార్చుకునేటట్టు చేయడం. అదే రిస్టోరేషన్ అంటే తిరిగి నిర్మించడం, అంటే పూర్తిగా పడగొట్టేసి పునాదులతో సహా పడగొట్టేసి మరలా బిల్డ్ చేయడం అన్నమాట. దాన్ని రిస్టోరేషన్ మూవ్మెంట్ అని అంటారు. ఈ రిస్టోరేషన్ మూవ్మెంట్ లోనే మన గత వారంలో 5 విషయాలు మనం తెలుసుకున్నాం. యెరూషలేములో ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి సంఘం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఆ సంఘం దేవుని యొక్క సంకల్పమై ఉన్నది అనేటువంటి విషయాన్ని గత వారంలో మనం తెలుసుకోవడం జరిగింది. ఆయన సంకల్పంలో మనిషి అంటే క్రీస్తు లాంటి కుమారులుగా కావాలనేది ఆయన యొక్క సంకల్పం. క్రీస్తు విమోచన క్రైదనంగా తన ప్రాణం పెట్టాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆ సంఘంలో ఒక విశ్వాసి క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించుకోవాలనేది దేవుని యొక్క సంకల్పమే ఉన్నది. ఆ సంకల్పానికి సంబంధించి దేవుని సంకల్పించారు. ప్రవక్తలు దాన్ని ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూసాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే తన సంఘాన్ని గురించి నేను కడతాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించాం. అలాగే పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి యెరూషలేములో 2వ అధ్యాయంలో సంఘం కట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘ స్థాపన గురించి గత వారంలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు 2వ పాయింట్ ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించారు. 2వ పాయింట్ ఏంటంటే యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘం ఆత్మీయులకు లేదా ఆత్మానుసారంగా బ్రతికే వాళ్ళకి అదొక మంచి స్థలంగా ఉన్నది, ఒక సముచిత స్థలం. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి శారీరకంగా బ్రతకాలంటే భూమి ఒకటే నివాసయోగి. భూమి తప్ప ఇంకెక్కడైనా మనిషి బ్రతకగలరా? బైబిల్ చెప్పాడు భూమి తప్ప మరి ఏది మనిషికి నివాసయోగ్యం కాదు. కానీ ఈరోజు శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేస్తున్నారు, ఇది కాకుండా ఇంకేదైనా ప్లేస్ ఉంటే బ్రతుకుదామని. చంద్రుడి మీదకి వెళ్ళారు, బ్రతకలేకపోయారండి. అంటే ఆక్సిజన్ పట్టుకొని వెళ్తేనే అక్కడ కొద్దిసేపు ఉండగలరు. ఈ వాతావరణం కానీ ఏది కూడా అక్కడ సెట్ అవ్వదు. వ్యవసాయానికి కానీ ఇంకా నీళ్లు ఉన్నాయా అని చెప్పి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు ముందే చెప్పాడు భూమి తప్ప మనిషికి నివాసయోగ్యం ఏది కాదు. అలాగే శరీరంగా మనం బ్రతకాలంటే ఈ భూమి ఎలాగా ఒక మంచి స్థలంగా ఉన్నదో, ఒక మంచి స్థానంగా ఉన్నదో, అలాగే ఒక మనిషి బ్రతకాలంటే సంఘం కూడా, అంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే క్రీస్తు యొక్క సంఘం కూడా సముచితమైనటువంటి స్థానంలో ఉన్నది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ సంఘాన్ని గురించి అంటే యెరూషలేములో ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి సంఘం గురించి కొన్ని పోలికలు ఉన్నాయండి. అంటే సంఘాన్ని దేవుని కుటుంబంతో పోల్చాడు దేవుడు. అంటే మొదట ఒక 6 పాయింట్స్ ఉంటాయి. దేవుని యొక్క సంఘాన్ని లేదా క్రీస్తు సంఘాన్ని వేటేటితో పోల్చారని ఈ రోజు ఒక 3 విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అందులో సంఘం దేవుని యొక్క కుటుంబంతో పోల్చబడిందండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని అని అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, అంటే భూమి మీద ప్రభు ద్వారా నిర్మించబడినటువంటి సంఘాన్ని దేవుడు కుటుంబంతో పోల్చాడు. ఒక కుటుంబంతో పోల్చాడు. అందులో దేవుని యొక్క పాత్ర ఆ కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క పాత్ర ఏంటంటే ఆయన తండ్రిగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23
9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. మరియు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒకడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు. అంటే కుటుంబం గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క స్థానం కుటుంబంలో ఎలా ఉన్నది? సంఘంలో ఆయన స్థానం తండ్రితో పోల్చబడింది. పరలోకమందు గాని భూమి మీద గాని ఆయన తండ్రితో పోల్చబడ్డారు. అంటే ప్రతి కుటుంబంలోని పురుషులకి ఒక స్థానం ఉంటది. భర్త పిల్లలు పుట్టిన తర్వాత ఆ కుటుంబానికి ఆయన ఒక స్థానం ఏమవుతుంది? తండ్రి అనేటువంటి స్థానం వస్తుంది. అలాగే దేవుడు నిర్మించినటువంటి లేదా క్రీస్తు ప్రభు తన స్వహస్తాలతో తన రక్తం ద్వారా ఇచ్చినటువంటి నిర్మించుకున్నటువంటి క్రీస్తు యొక్క సంఘానికి తండ్రి ఎవరంటే దేవుడైనటువంటి యెహోవా తండ్రిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ కుటుంబంలో క్రీస్తు ఏ పాత్రలో పోషిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా తన సహోదరుడు తన కుమారుడు అనేక సహోదరులలో ఏర్పడినట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుడితో స్వారూప్యం వారిని ముందుగా నిర్ణయించారు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు, అంటే దేవుని యొక్క కుటుంబంలో లేదా క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నారంట? జ్యేష్ఠుడు అవ్వాలనేది ఆయన కోరిక. అంటే ఆయన జ్యేష్ఠ కుమారుడు. క్రీస్తు యొక్క పాత్ర సంఘంలో జ్యేష్ఠ కుమారుడు. అంటే మనకు ఆయన ఏమవుతారండి? చాలా మంది క్రీస్తుని అన్నయ్య అంటే ఒప్పుకోరండి. బైబిల్లో లేదు కదా అన్న అని. కానీ ఈ వచనంలో ఆయన జ్యేష్ఠ కుమారుడు. సరే, బైబిల్లో ఆయన అన్న అని మనం పిలవలేకపోయినా, అది లేకపోయినా ఆయన మనల్ని సహోదరుడు అని పిలుస్తున్నాడు. మనం అందరం ఆయనకి తమ్ముళ్ళు చెల్లెలుగా ఉన్నాం. దాన్ని గమనించినట్లయితే ఈ కుటుంబంలో మన యొక్క స్థానం మనం గమనించుకున్నట్లయితే అదే అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే మనం ఈ కుటుంబంలో మన యొక్క స్థానం 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరో నడిపించవచ్చు, వారందరూ దేవుని కుమారులైంది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో. దేవుని ఆత్మచేత నడిపింపబడడం అంటే ఆత్మతో ఎప్పుడు నడిపింపబడతాం అని? ఎవరైతే క్రీస్తు నామాన బాప్తిసం పొందుతారో వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అనుగ్రహించబడతాదో వారు ఆత్మానుసారంగా బ్రతుకుతారండి, వాక్యానుసారంగా బ్రతుకుతారండి. ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు ఏమవుతారంట? దేవుని యొక్క కుమారులు అవుతారు. అంటే ఒక కుటుంబాన్ని చూసుకున్నప్పుడు తండ్రి స్థానంలోని దేవుడైనటువంటి యెహోవా ఉన్నారు. జ్యేష్ఠ కుమారుడు అవ్వాలనేది ఆయన యొక్క కోరిక. జ్యేష్ఠ కుమారుడు యొక్క స్థానంలోని యేసు ప్రభు ఉన్నారు. మనల్ని ఎలా ఉన్నామంటే ఆత్మచేత నడిపించబడేటువంటి దేవుని కుమారులుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ కుటుంబంలో మనం యేసు ప్రభుకి సహోదరులుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల్లో మనం చూడొచ్చండి. ఆ 2 వచనాల్లో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, తండ్రికి మనం కుమారులుగా ఉన్నాం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి మనం ఏమై ఉన్నామో ఇక్కడ వివరిస్తున్నారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన దిగుపడక. ఏ హేతువు చేత అంటే ఇక్కడ పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి. పరిశుద్ధ పరిచేది ఎవరు? వాక్యం ద్వారా వాక్యాన్ని వివరించి చేసేవారు అంటే అపోస్తులు గాని, అలాగే పరిశుద్ధ పరచబడి వారికి అంటే దేవుడు పరిశుద్ధ పరుస్తారు. ఆ ప్రక్రియను కొనసాగిస్తుంది ఎవరంటే అపోస్తులు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పరిశుద్ధ పరచబడిన వారికి అందరికీ ఒక్కటే, అక్కడ ఫుట్ నోట్ లో ఒక్కడే అనే మాట రాయబడిందండి. ఒక్కడే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఎవరు సహోదరులని పిలుచుటకు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సహోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడరంట. ఆ సిగ్గుపడక ఆ కిందన చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ కోట్ చేస్తుండే 22. నీ నామమున నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య
నీ కీర్తిని అంటే అక్కడ మళ్ళీ నెంబర్ 2 వేసి ఫుట్ నోట్ లో సంఘము మధ్య అనేటువంటి రాయబడి ఉందను. నీ కీర్తిని గానము చేతును అనెను అనేటువంటి మాట రాయబడి. అంటే దేవుని యొక్క కుటుంబంలో తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా తండ్రి స్థానంలో ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్న జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నారు. మనము దేవుని కుమారులుగా ఉన్నాము తండ్రికి. అలాగే మనం క్రీస్తుకి సహోదరులు సహోదరులుగా ఉన్నాము. అది దేవుని యొక్క కుటుంబంతో పోల్చబడినటువంటి సంఘం అని. సంఘాన్ని దేంతో పోల్చాడంటే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుటుంబంతో పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. సో కుటుంబ వాతావరణంలోని ఏం జరుగుతుంది? ఒక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబంలో పిల్లలు పుట్టారు, ఆ కుటుంబంలో పిల్లలు పెరిగేటప్పుడు వారు ఎలా తయారవుతారు? తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలాగే తయారవుతారు. తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారో అది నేర్చుకుంటారని, ఏం పెడతారో అది తింటారని. చిన్నతనం నుంచి వాళ్ళకి భయభక్తులు నేర్పించి ఆరాధనను అలవాటు చేసి మంచి బుద్ధులు నేర్పించారనుకోండి, వారు అదే మార్గంలో ఉంటారండి. చిన్నతనం నుండి బాగా చదవాలి, డబ్బు బాగా సంపాదించాలి అనే పోటీ తత్వంతో పెంచితే అదే పోటీ తత్వంతో పెరుగుతారండి. బాగా చదువుతారు, బాగా డబ్బు సంపాదిస్తారని. కానీ వాళ్ళ మనసుల్లో ఏది ప్రయారిటీగా ఉంటది? కుటుంబం అనేది ఉండదండి, డబ్బు అనే దానికి ప్రయారిటీ ఇస్తారండి. కొన్నాళ్ళు వచ్చిన తర్వాత, డబ్బు సంపాదించిన తర్వాత చులకన చూపులు వస్తాయి. ఉన్నోడిని ఒకలాగా, లేనోడిని ఒకలాగా చూసేటువంటి పరిస్థితి. అంటే ఈ భౌతికమైన కుటుంబంలో చాలా స్థిరత్వం లేదండి. మన కుటుంబాల్లో మనం పర్ఫెక్ట్ గా లేము, కానీ దేవుని యొక్క కుటుంబంలో అంతా పర్ఫెక్ట్ గా ఉంటదండి. తండ్రి ఆజ్ఞాపిస్తాడండి, క్రీస్తు దాన్ని నెరవేరుస్తూ ఉంటాడండి, పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడండి. ఆయన కుమారులైన మనము ఆయనకి విధేయత చూపించి ఆయన కుమారులుగా క్రీస్తు ప్రభుకి సహోదరులు సహోదరులుగా బ్రతకగలుగుతాం. అంటే కుటుంబ వాతావరణం అనేది ఒక కుటుంబంలో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రేమానురాగాలతో పెరిగారు అనుకోండి, ప్రేమించడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, క్షమించడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, సహాయం చేయడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అనుకోండి, ఆ కుటుంబం శాంతి సమాధానాలుగా ఉంటుంది. దేవుడు కోరుకునేటువంటి కుటుంబం, దేవుడు పరిపాలించగలిగేటువంటి కుటుంబం, క్రీస్తు శిరస్సుగా పరిపాలించగలిగేటువంటి కుటుంబాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కుటుంబంలో పెరిగేటువంటి వారు ఎలా తయారవుతారంటే క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించగలుగుతారు. సంఘంలో దేవుడు ఎందుకు సంఘాన్ని కుటుంబంతో పోల్చాడంటే ఆ కుటుంబంలో పెరిగే వారందరూ, ఆత్మానుసారంగా బ్రతికే వారందరూ, వాక్యం అనుదినం చదివేవారు, వాక్యాన్ని అనుసరించి జీవించే వారందరూ కూడా పెద్ద అయిన తర్వాత ఏమవుతారు? వాళ్ళు క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదిస్తారని. ప్రతి కుటుంబంలో కూడా ప్రొడక్టివిటీ అనేది చూస్తారని. పిల్లల యొక్క జీవితాల్లో వారి కుటుంబం ఎలా ఎదుగుతుంది, వారి మధ్య ఎలా ఉన్నాయి, వారి ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి నీడ్ ఏంటి, కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటి, వీటిని ఎలా తీర్చుకోవాలి, ఎలా సరిదిద్ది, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే దేవుని సంఘంలో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క సహోదరి క్రీస్తు నాలాంటి స్వారూప్యం సంపాదించుకోవాలి. తండ్రి దేవుడు క్రీస్తు లాంటి స్వారూప్యం సంపాదించుకున్నటువంటి కుమారులు కుమార్తెలు నాకు కావాలి అనేది ఆయన కోరుకుంటాడండి. అందుకే సంఘాన్ని దేనితో పోల్చాడంటే ఆయన కుటుంబంతో పోల్చాడు. కుటుంబం అనేది చిన్న విషయం కాదు. కుటుంబ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. కుటుంబ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. బయట ఎలా ఉన్నా ఏదున్నా సరే ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆ పీస్ అనేది ఉండాలి, మనశ్శాంతి అనేది ఉండాలి. ఆ కుటుంబానికి విలువ ఇవ్వాలని, కుటుంబంలో ఉన్నటువంటి బాంధవ్యాలకి, తండ్రి తల్లి అన్న చెల్లి, ఈ రిలేషన్స్ కి వాల్యూ ఉండాలి. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే స్నేహానికి ఉన్నటువంటి విలువ తల్లిదండ్రులకు కానీ మిగతా వాళ్ళకి కానీ లేదండి. లోక స్నేహాలకి లోక అలవాట్లకి ఇచ్చే ప్రయారిటీ కుటుంబానికి ఇవ్వలేకపోతున్నాం, దేవుని వాక్యానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే సంఘం ద్వారా ఆయన కుటుంబంగా ఉండాలి అని అంటున్నాడు. ఆయన కుటుంబంలో కలహాలు ఉండవు, ఆయన యొక్క కుటుంబంలో స్వార్థం ఉండదు, ఆయన కుటుంబంలో కోపాలు ఉండవు, ఆయన కుటుంబంలో తిట్టుకోవడాలు ఉండవు. శాంతి సమాధానము ఎల్లప్పుడూ దేవుని ఆరాధించేటువంటి స్వభావంతోనే బ్రతుకుతారు. అందుకే భూమి మీద క్రీస్తు ప్రభువు తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ద్వారా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి క్రీస్తు సంఘములో ఆయన కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తు సారూప్యాన్ని సంపాదించుకోవాలి. అలా ఎవరైతే క్రీస్తు సారూప్యాన్ని సంపాదించుకుంటారో తీర్పు దినాన లేదా మనం భౌతికంగా మరణించిన తర్వాత దేవుని యొక్క అంటే పరదేశిలో గాని లేదా పరలోకంలో గాని ప్రవేశించగలుగుతాం.
క్రీస్తు స్వారూప్యం సంపాదించుకోకపోతే బాప్తీసం తీసుకున్నాను కదా, నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకోవద్దు. బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘంలో ప్రతి ఒక్కరూ క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోగలిగితేనే అక్కడికి మనం అడుగు పెట్టగలుగుతాం. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. సో యెరూషలేములో ప్రారంభించబడినటువంటి క్రీస్తు సంఘం ఒక విశ్వాసికి సముచితమైన స్థలం. అంటే భూమి ఎలాగైతే ఒక మనిషి నివసించడానికి యోగ్యమైనదో, ఒక ఆత్మ క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు నిర్మించినటువంటి, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కట్టినటువంటి సంఘంలోనే అది సాధ్యమవుతుంది. దానికి ఆ సంఘం కుటుంబంతో పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఈ పాయింట్, ఈ సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడిందా. ఏదైతే యెరూషలేములో ప్రారంభించబడినటువంటి క్రీస్తు సంఘం ఏదైతే ఉందో, మొదట ఆయన కుటుంబంతో పోల్చబడినట్టుగా చూస్తున్నాం. రెండు ఏంటంటే క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మరియు సమస్తము ఆయన పాదము కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగాని ఆ సంఘము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుతున్న వాడిని సంపూర్ణ ఇక్కడ ఏమన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. క్రీస్తు ప్రభువుని సంఘం మీద, క్రీస్తు సంఘం మీద ఎలా నియమించారంట? శిరస్సుగా నియమించారంట. నియమించి ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణత ఉన్నది. అంటే వాక్యం ద్వారా వాళ్ళని సంపూర్ణ చేసేటువంటి ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా పోల్చబడింది, సంఘము ఆయన యొక్క శరీరంగా పోల్చబడింది. అందుకే అపోస్తుల కార్యాల్లో మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయంలోనే మనం చూసుకున్నట్లయితే, సౌలు క్రైస్తవులందరినీ హింసించేటప్పుడు దమస్క మార్గంలోని ప్రభు ఆయన కనబడినప్పుడు అప్పుడు ప్రభు మాట్లాడిన మాట, సౌలో సౌలో ఏళ్ళని హింసిస్తున్నావు అని అన్నాడు. ఎవరు ప్రభు అంటే, ఇగో నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తుని నేనే అని అన్నాడు. పౌలు ఏ రోజు కూడా యేసుక్రీస్తుని కలవలేదు తన జీవితంలో. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన ఈ క్రైస్తవం మీద దాడి చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోవడం, తిరిగి లేవడం, వెళ్ళిపోవడం, పరలోకానికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈయన ఎవరైతే క్రైస్తవులను హింసిస్తున్నాడో, ఎవరైతే ఇంటింటా చచ్చి వాళ్ళని లాక్కెళ్ళి వాళ్ళని చంపుతున్నాడో, చెరసల్లో వేస్తున్నాడో, దాన్ని ప్రభు ఏమని చెప్తున్నాడు? సౌలా సౌలా ఏళ్ళని హింసిస్తున్నావు అని అన్నాడు. క్రీస్తుని హింసించాడు ఆయన, క్రైస్తవులను హింసించాడు. క్రైస్తుల్ని హింసిస్తే క్రీస్తుని హింసించినట్టుగా, అంటే శరీరంలోని శిరస్సుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. మన బాడీలో ఏదైనా దెబ్బ తగిలితే తెలిసేది ఎక్కడండి? ఎక్కడికి వెళ్తుందండి? అక్కడికి వెళ్తే బ్రెయిన్కి వెళ్తుందండి. దాని ద్వారా మనం ఏం చేయాలో వెంటనే అర్థమవుతుందండి. దానికి కట్టు కట్టాలా, ఎక్కడికైనా పరిగెత్తాలా, ఏం చేయాలి అనేది, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడి నుంచి వస్తాయండి. దీనికి బాడీకి లింక్ తెగిపోయింది అనుకోండి, నరాలు ఏమో డ్యామేజ్ వచ్చి కొంతమందికి వస్తుందిగా పెరాలసిస్. అప్పుడు పరిస్థితి ఏంటండి? వాళ్ళకి దెబ్బ తగిలినా, ఏదైనా కాలినా, ఏం జరిగినా వాళ్ళకి నొప్పి తెలియదండి. ఏమైంది? శిరస్సుతో లింక్ తెగిపోయిందండి. ఆ నర్వస్ ఎక్కడో పాడైంది మాట. అప్పుడు వాళ్ళకి నొప్పి తెలీదు, బాధ తెలీదు, ఏమీ తెలియదు. అంటే ఆ నొప్పి, పెయిన్ ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? శిరస్సుతో అతకబడి ఉన్నప్పుడు అది మనం తెలుసుకోగలుగుతున్నాం. క్రీస్తు కూడా తన సహోదరుల్ని హింసిస్తుంటే ఆ బాధ ఎవరు పడుతున్నారు? ఆ నొప్పి ఎవరికి తెలుస్తుందని? క్రీస్తుకి తెలుస్తుందని. ఆయన శిరస్సుగా ఉన్నాడు, సంఘమేమో ఆయన శరీరంగా పోల్చబడింది. మరి మనం అవయవాలతో పోల్చబడ్డాం. సంఘంలోని మనం అవయవాలతో పోల్చబడ్డాం. అంటే క్రీస్తు శరీరంలో అవయవాలుగా పనిచేస్తేనే మనం ఆత్మీయంగా బ్రతుకుతాం. ప్రతి అవయవం శరీరంలోని ఒక పని ఉన్నది. చేతికి ఒక పని ఉంది, నోటికి ఒక పని ఉంది, కంటికి ఒక పని ఉంది, కాలుకి ఒక పని ఉంది, నా హార్ట్కి ఒక పని ఉంది, లివరు,
శరీరంలో ప్రతి భాగానికి ఒక పని ఉందండి. శరీరంలో పని లేనిది యూజ్లెస్ నా బాడీలో అనేది ఏమైనా ఉందా? ఆఖరికి గోర్లు కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈ గోర్లు లేకపోతే గ్రిప్ ఉండదండి, పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉండదు. ఈ గోర్ల వల్ల మనకి బలం వస్తుంది, గ్రిప్ అనేది వస్తుంది. అంటే ఇందులో వేస్ట్ పనికిరాదు అనడానికి ఏమీ లేదు, ప్రతి అవయవం పనిచేయాలి. మరి క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడినటువంటి మనం, సజీవమైన అవయవాలుగా ఉన్నటువంటి మనం ఎలా ఉన్నాం? నా పని ఏంటి? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆ శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి లేదా సభ్యులుగా ఉన్నటువంటి నేను సజీవంగా ఉన్నటువంటి రాళ్లతో కట్టబడినటువంటి సంఘంగా పోల్చబడింది. ఆ సంఘంలో నేను సజీవంగా ఉన్నానా, ప్యారలైజ్ అయిపోయి ఉన్నానా? అంటే శిరస్సుతో సంబంధం లేకుండా ఉన్నాను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు శిరస్సుతో సంబంధం లేనట్టుగానే ఉన్నారు, ప్యారలైజ్డ్ గానే ఉన్నారు. వారిలో ఎలాంటి చలనం ఉండదని. దేవుడు అంటే భయభక్తులు ఉండవు, ఆరాధనకు రావాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. లోకంలో ఏదైనా ఇంకొక పని ఏదైనా దొరికిందంటే, ఏదో ఒక ఎవరైనా పిలిచారంటే దానికి మొదటి ప్రాధాన్యం ఇస్తాం తప్ప, ఆదివారం ప్రభుదినం నేను ప్రభువుని దగ్గర వెళ్ళాలి, నా తండ్రి అయిన దేవుడిని నేను ఆరాధించాలి, క్రీస్తు యొక్క మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు బలలో నేను చెయ్యి పెట్టాలి అనేటువంటి ఆసక్తి ఉండడం లేదు. ఆసక్తి తగ్గుతుంది అంటే ఆయన యొక్క శరీరంలో మనం ఒక కుంటుపడినటువంటి అవయవంగా ఉన్నాం. ప్యారలైజ్ పర్సన్ చూస్తే ఏమనిపిస్తుంది అండి? ఎవరైనా కుంటుతూ నడుస్తూ కనిపిస్తే ఎలా అనిపిస్తుంది అండి? జాలేస్తుందండి. అపవాదికి ఏమనిపిస్తుంది అండి? నవ్వుతాడండి. ఓహో, ఇదా క్రీస్తు సంఘం, ఇంత కుంటితనంగా ఉంటుందా, ఇంత గుడ్డితనంగా ఉంటుందా, ఇంత అంగవైకల్యంగా ఉంటుందా? అపవాది నవ్వుతున్నాడండి. ప్రతి ఒక్కరూ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అవయవాలుగా ఉన్నటువంటి మనల్ని క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడ్డాడు. ఆ శరీరంలో ప్రతి అవయవానికి పని ఉన్నది. నేను అవయవాన్ని అయితే నా పని ఏంటి? క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవాన్ని అయితే నా పని ఏంటి? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా పని ఏంటి అనేది నాకు చెప్తే చేస్తాను అనేటట్టు ఉండకూడదు. నా పని ఏంటో నేను తెలుసుకోవాలి. నేను ఏం చేయగలను? వాక్యం చెప్పగలనా, చదవగలనా, కూడవగలనా, సహాయం చేయగలనా, లేదా ఇంకెవరినైనా తీసుకురాగలనా? ఏం చేయగలను? సంఘంలో 7 పనులు ఉన్నాయండి. ఆ పనుల్లో నేను ఏ పని చేయగలను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సో క్రీస్తు యొక్క అంటే యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదట అది కుటుంబంతో పోల్చబడినట్టుగా మనం చూసాం. రెండవదిగా ఎలా ఉన్నదంటే క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఈ సంఘము దేవుని యొక్క మందిరంతో పోల్చబడింది. క్రీస్తు సంఘం మందిరంతో పోల్చబడింది. పర్యాయ పదాలు ఉన్నాయి. మందిరము, ఆలయము, దేవాలయము, ఇవన్నీ పర్యాయ పదాలు. సో క్రీస్తు యొక్క సంఘాన్ని మందిరంతో పోల్చబడిందండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిందలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు వాడుతున్నాను. పౌలు తిమోతితో మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, శీఘ్రంగా 15వ వచనం, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, ఏంటి దేవుని మందిరం? క్రీస్తు ప్రభు యొక్క సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మందిరంలో అనగా జీవము గల దేవుని యొక్క సంఘములో, అక్కడ మందిరం అని చెప్పి తర్వాత వెంటనే చెప్తున్నాడు, జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ, ఫుట్ నోట్లో 5 వేసి అక్కడ ఏముంది, నీవు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. అంటే సంఘాన్ని దేంతో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క మందిరంతో పోల్చబడినట్టుగా చూస్తున్నాం. ఆ మందిరంలో నివసించేటువంటి జనులు ఎలాగ ప్రవర్తించాలో, లేదా నువ్వు ఎలా ప్రవర్తించాలో నువ్వు తెలుసుకో. అంటే తిమోతి పత్రిక మీరు చదివితే వారి యొక్క పాత్రల గురించి అక్కడ చెప్తారండి. సో ఆ మందిరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ మందిరం యొక్క నిర్మాణాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ ఆలయ యొక్క నిర్మాణాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ సంఘం యొక్క నిర్మాణాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ మందిరం ఈ మందిరానికి పునాది ఎవరంటే క్రీస్తు. ఆ మందిరాన్ని నిర్మించేటువంటి ప్రక్రియలో
క్రీస్తు పునాదిగా ఉన్నాడు అనే విషయం గమనించవచ్చు. కొరింథీయులకు రాసిన ఉన్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనం మనం చూసినట్లయితే వేయబడినది తప్ప మరొక పునాది ఎవరునూ వేయలేరు. పునాది యేసు క్రీస్తు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవరిని వేయనాడు. ఆ పునాది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ మందిరాన్ని నిర్మించిన ప్రభు. ఆ మందిరానికి పునాది ఎవరు? ప్రభు. ఒకవేళ నేను నా పేరుతో గనక సంఘాన్ని ప్రారంభించాను అనుకోండి, పునాది ఎవరిది? నాదవుతుంది. ఆ పేరు ఎవరవుతుంది? నాదవుతుంది, క్రీస్తుది అవుతుంది. సో ప్రతి ఒక్క సంఘంలో మనం గమనించినట్లయితే, చర్చ్ మూవ్మెంట్ లో మనం అయితే ఒక వ్యక్తి వాక్యం నేర్చుకున్న తర్వాత, ఎవరికైనా వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చిన తర్వాత, ఆ వ్యక్తి చేయాల్సింది ఏంటంటే సంఘం యొక్క రిస్టోరేషన్ చేయాలని, అంటే యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప నా పేరు మీద సంఘాన్ని కట్టుకోకూడదు. ఈ రోజు అలా గట్టిగా కొన్ని వేల సంఘాలు అనేవి ఏర్పడ్డాయి వారు పేర్లతోటి కట్టుకోవడం ద్వారా. ఫౌండర్ నేనని చెప్పుకోవడం ద్వారా, నా సంఘం అని చెప్పుకోవడం ద్వారా, నేను ఇంతమందికి బాప్తిసం ఇచ్చాను అని చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఏం కడుతున్నాడంటే క్రీస్తు సంఘాన్ని కట్టడం లేదు, వారు సంఘాన్ని కట్టుకుంటున్నారు. క్రీస్తు ప్రభు ఆ సంఘానికి పునాదిగా ఉన్నాడు. నేను కట్టేటువంటి సంఘంలో క్రీస్తు పునాదిగా ఉన్నాడా? యొక్క జీవితం మీద క్రీస్తు యొక్క వాక్యం మీద సంఘం కట్టబడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలండి. అంతేకాకుండా ఆ మందిరంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి మూలరాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ 20వ వచనంలో చెప్పబడిందండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. మూలరాయి, ముఖ్యమైన మూలరాయి అంటే తెలుసా? బ్రిటిష్ కట్టడాలు మీరు చూసారా? బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు చూసేటప్పుడు ఒక ఆర్చ్ వస్తుందండి. ఆ ఆర్చ్ లో మీరు గమనించినట్లయితే చిన్న రాళ్ళు ఇలా ఉంటాయి, ఒకటి పెద్ద రాయి ఉంటది సెంటర్ లో. ఆ రాయిని బేస్ చేసుకుని మొత్తం ఆర్చ్ అంతా నిలబడుతుంది. అది మూలరాయి. ఆ రాయిని తీసేస్తే పడిపోద్దండి మొత్తం. దాన్ని మూలరాయి అంటారు. ఎవరైతే ఇశ్రాయేల్ తృణీకరించారో, పనికిరాదని పడేశారో అదే ఈ రోజు మూలరాయి ఉంది. క్రీస్తు యొక్క సంఘంలో క్రీస్తు ప్రభువు మూలరాయిగా ఉన్నాడు. ఆయన తన యొక్క అంటే పునాది వేసింది ఆయనే, మూలరాయిగా ఉన్నది ఆయనే. ఆ మందిరానికి వాడబడినటువంటి మనము సజీవమైనటువంటి రాళ్ళుగా ఉన్నాం. ఒక రాయబడిన మాట మనం చూసుకున్నట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక అధ్యాయము 2:5 మనం చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు శుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీరును సజీవమైన రాళ్ళులే నుండి ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఎవరు? క్రీస్తు ప్రభు ద్వారా మనం అనుకూలంగా ఆయన సంఘంలో ఆత్మ సంబంధమైన బలు. అంటే యెరూషలేము దేవాలయంలో ఏ బలులు అర్పించబడ్డాయి? జంతు బలులు అర్పించబడ్డాయి. మరి క్రీస్తు సంఘంలో, క్రీస్తు సంఘాన్ని దేవుని యొక్క మందిరంతో పోల్చబడేటప్పుడు ఈ యొక్క మందిరంలో ఏ బలులు అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు ఏమై అర్పించాల్సి ఉంటది? అక్కడ కొన్ని జీవాలను తీసుకొచ్చి వారు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా అర్పిస్తున్నారు. మరి ఇక్కడ మన తప్పులు మనం ఒప్పుకోవాలి. మన కోపం, మనకున్న ద్వేషం, మనకున్న మోహం చూపు, మనకున్నటువంటి వ్యసనాలు, వీటన్నిటినీ మనం ఏం చేయాలంటే బలులుగా అర్పించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అటువంటి బలులు ఇవ్వడం ద్వారా బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా నుండినట్లు. యెరూషలేములో దేవాలయంలో యాజకుల పని ఏంటి? దేవాలయంలో పని చేయాలి, శుభ్రం చేయాలి, బలులు అర్పించి ఈ విషయాల్లో వాళ్ళు హెల్ప్ చేయాలని. దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఉపకరణాల విషయాల్లో సమకూ బల్ల రొట్టె కానీ, దీపవృక్షం కానీ, ఈ ధూపం వేసే పని కానీ, ఇవి వీళ్ళ పని అండి. కానీ క్రీస్తు యొక్క
సంఘాన్ని మందిరంతో పోల్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కేవలం యాజకులు అనే మాట రాయకుండా శుద్ధ యాజకులు గా ఉండునట్లు అని అన్నారు. అక్కడ ఉన్నటువంటి యాజకులు తప్పులు చేసినా ఏం చేసినా పర్లేదు, కానీ ప్రధాన యాజకుడు మాత్రం పరిశుద్ధంగా ఉండాలండి. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఇశ్రాయేల్ అందరి నిమిత్తం తన నిమిత్తం బలర్పించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి ఆ కరుణాపీఠం దగ్గర ప్రోక్షించాలి. ఆ వెళ్ళేటప్పుడు ఆ మనిషికి తాడు కడతారు. తాడు కట్టి బయట ఉంటారండి, మనుషులు బయట ఉండి ఆయన లోనకి పంపిస్తారు. ఆ పంపించేటప్పుడు ఆయన గంటలు కడతాడండి. వీడు నడిచి వెళ్తుంటే ఆ సౌండ్ వింటా ఉంటారు అనమాట. ఓకే బతికే ఉన్నాడు. గంట సౌండ్ ఆగిపోయింది అనుకోండి, కొద్దిసేపు వాడు రాలేదు అనుకోండి, వాడు పరిశుద్ధంగా లేడు అనుకోండి, యెహోవా స్వీకరించగా వాడు అక్కడే పడి చేస్తాడండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ తాడు పట్టుకొని ఆ శవాన్ని బయటికి లాగేవారు. ప్రధాన యాజకులు అది పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క మందిరంలో ప్రతి ఒక్కరూ కూడా యాజకులతోనే పోల్చబడ్డారు. ఆ యాజకులు కూడా పరిశుద్ధ యాజకులు అని మాటగా చెప్పబడింది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం పరిశుద్ధిగా జీవించాలి. అటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ యాజకులుగా మాట్లాడుతూ శుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కూర్చున్నారు. సజీవమైనటువంటి రాళ్ళు. రాయికి జీవం ఉంటుందా? రాళ్ళకి జీవం ఉంటుంది. కదా, భౌతిక మందిరంలో ఉపయోగించే రాళ్ళు జీవం ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన మందిరంలో సజీవమైన రాళ్ళగా ఉంటాం. అంటే ఆ కాలంలోని రాతితో కట్టబడినటువంటి కట్టడాలు ఎన్ని వందల సంవత్సరాల నుంచే. మీకు తెలిసింది ఏమైనా ఉన్నారు చెన్నైలో? కొన్ని వందల సంవత్సరాలు లేదా కొన్ని వేల సంవత్సరాలు ఇప్పటికీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 400 సంవత్సరాలు ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ కట్టడాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పటికి ఏమైనా పాడయ్యా? రాతితో నిర్మించబడింది, అంత స్ట్రాంగ్ ఉంటుంది. సజీవమైన రాళ్ళు అంటే మనలో జీవం ఉంటుందండి. మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఏ శోధన వచ్చి శ్రమ వచ్చినా మనం రెసిస్ట్ చేసుకోగలుగుతాం. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగేటట్టుగా ఉంటామండి ఆయన మందిరంలో. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు అలర్ట్ గా ఉండేటువంటి వారు దాంతో పోల్చబడ్డదని. సజీవమైనటువంటి రాళ్లతోటి మనం ఏం చేయాలంటే సజీవమైన రాళ్లతో పోల్చబడి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతున్నాము. భౌతిక సంబంధం మందిరం గురించి మాట్లాడడం లేదు. యెరూషలేము మందిరం గురించి ఆయన మాట్లాడడం లేదు. ఉదాహరణగా ఆ మందిరాన్ని తీసుకొని ఆత్మ సంబంధం సంబంధమైనటువంటి మందిరం, ఈ ఆత్మ సంబంధమైనటువంటి భౌతిక సంబంధం మందిరంలో రాళ్ళు ఉపయోగించబడ్డాయి. ఆత్మ సంబంధమైన మందిరంలో సజీవమైనటువంటి ఆత్మల ద్వారా వాటిని ఆత్మల్ని రాళ్ళతో పోల్చబడ్డాయి. ఆత్మలో జీవం లేకపోతే, వాక్యం వినకపోతే, వాక్యాన్ని అంగీకరించుకోకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే ఆయన శరీరం శరీరంలో పనిచేయని అవయవాలు ఎలా ఉన్నాయో ఈ మందిరంలో కూడా సజీవం లేనటువంటి ఆత్మలు జీవం లేని ఆత్మలు ఆయన మందిరం కట్టడంలోనికి ఉపయోగపడవు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ప్రతి ఆత్మ సజీవంగా ఉండాలి. మళ్ళా ప్రశ్నించుకుంటాం. నేను జీవిస్తున్నానా? ఆత్మానుసారంగా నేను బ్రతుకున్నానా? చనిపోయానా? నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నేను దుఃఖపరుస్తున్నానా? లేదా నాలో ఉన్నటువంటి బైబిల్లో అతి చిన్న వచనం ఆత్మను ఆర్పొకటి అనే మాటని ఆత్మ ఆరిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. సంఘంలో నేను అవయవం అయితే పని చేయాలని. ఎప్పుడు పని చేస్తుంది? సజీవంగా ఉన్నప్పుడు పని చేస్తుంది. నా ఆత్మ సజీవంగా ఉన్నదా? సజీవమైన దేవుని యొక్క సంఘంలో నేను కట్టబడుతున్నానా? నా వల్ల ఉపయోగం ఉండాలి. ఇల్లు కట్టాం, బాప్తీసం తీసుకున్నాం, సజీవంగానే ఉన్నాం. కొన్నాళ్ళు అయిన తర్వాత మనలో జీవం పోయింది. అంటే వాక్యం వినడం మానేసాం, వాక్యం చదవడం మానేసాం, ఆరాధనకు రావడం మానేసాం. ఏమవుతుందండి? ఆత్మ చచ్చిపోద్దండి. చచ్చిపోయినప్పుడు ఏమవుతాయి? ఊడు పడిపోతాయండి. చూడడానికి ఎలా ఉంటది? అది పాడుపడిపోయిందేమో అనుకుంటారు. బిల్డింగ్ వైజాగ్లో మేము ఉండేటప్పుడు మా ఇంటి ముందున ఒక వాళ్ళు స్థలం తీసుకొని ఇల్లు కట్టారండి. చాలా బాగా కట్టుకున్నారు. వాళ్ళు ఇటుకలు ఉపయోగించకుండా సిమెంట్ రాళ్ళు ఏదో వాడారు. కట్టిన 6 నెలలకి మొత్తం బీటలు వచ్చేసాయండి ఇల్లంతా. అంటే ఆ ఇటుకలు బాగాలేదు మాట, ఉండలేకపోయారండి. 1 year కంటే వాళ్ళు ఎక్కువ ఉండలేదండి, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పడకూడదాం
అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదండి. అంటే అది కొండ ప్రాంతం కాబట్టి అది పడగొడితే ముందున్న వ్యక్తికి రిస్క్ అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి. వాళ్ళు ఇంక అక్కడ ఉండలేరు అనమాట. ఏ గట్టి గాలి వచ్చినా ఏ వర్షం వచ్చినా భయమే. మరి మన నేను ఎలా ఉన్నాను? సజీవంగా ఉన్నానా? క్వాలిటీగా బ్రతుకుతున్నానా? ఆత్మ సైన్యం సంబంధమైనటువంటి మందిరంలో సజీవమైన రాయిగా ఉన్నా లేదా ఎటువంటి చలనం లేనటువంటి రాయిగా ఉన్నాను? భౌతిక నిర్మాణానికి రాళ్ళు అవసరం అండి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో సున్నితమైనటువంటి రాళ్ళు కావాలి, పెరిగేటువంటి రాళ్ళు కావాలి. దేవుడు అటువంటి రాతి హృదయాల మీద అప్పట్లో రాతి దేని మీద ఆజ్ఞలు ఇచ్చారు. ఇప్పుడు హృదయాల మీద మనసుల మీద ఆయన ధర్మ విధులను ఇస్తానన్నాడు. అటువంటి ఆత్మ సంబంధంగా నేను కట్టబడుతున్నానా లేదా అనేది మనల్ని మనం చూసుకోవాలి. అంటే కదండి సజీవమైన రాళ్ళతో మనల్ని పోర్చబడినట్టుగా చూస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఈ మందిరంలోని దేవుని ఆరాధిస్తేనే ఆత్మీయంగా బ్రతకగలుగుతాం. అంటే మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 కూడా ఆ మందిరంలో మన యొక్క పాత్ర ఏంటనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేవుడు సంఘాన్ని మందిరంతో పోల్చబడ్డాడో ఆ మందిరంలో మనం సజీవంగా ఉన్నట్లయితే ఆ మందిరంలో ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధిస్తామండి. ఎలా ఆరాధిస్తాం? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలుగుతాం. ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా, సత్యం అంటే వాక్యానుసారంగా ఆయన ఆరాధిస్తామండి. ఆ ఆరాధనని దేవుడు స్వీకరిస్తాడు. ఒకవేళ నేను వాక్యానుసారంగా జీవించకపోయినా, వాక్యానుసారంగా నేను బ్రతకకపోయినా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఈ వారం అంతా బ్రతికేసి ఆదివారం వచ్చి క్షమాపణ అడిగే రొట్టె తీసుకుంటే ఆ ఆరాధన కాదు. దేవుడు ఆరాధన అంగీకరించడం. నువ్వు దేవుణ్ణి ఆరాధించడం కోసం వారం రోజుల ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరానికి నేను మొదట రావాలి. నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా తండ్రి అయిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆరాధనలో ఉంటారు. గెస్ట్ వస్తే, ఎమ్మెల్యే వస్తే, లేదా ఒక బాగా పాపులర్ గా ఉన్నటువంటి వ్యక్తి వస్తాడంటే మనం ఏం చేస్తామండి? ముందెళ్ళి ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ఆయన సంఘంలో ఖాళీగా కూర్చునేటువంటి పరిస్థితి. నేను ఆత్మ సంబంధంగా కట్టబడ్డానా? ఆయన యొక్క మందిరంలో నేను సజీవమైన రాళ్ళుగా ఉన్నానా? క్రీస్తు యొక్క శరీరంలో నేను సజీవమైన అవయవంగా ఉన్నానా? మన ఆత్మానుసారంగా బ్రతికితే ఆ ఆరాధనని ఆయన అంగీకరిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఎవరైనా సరే దేవుని ఆలయాన్ని కనుక పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాను అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3:17 మనం చూసుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు చెప్తున్నాడు. మందిరము, ఆలయము, దేవాలయం. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఎవరు మీరంటే మనందరం దేవుని యొక్క ఆలయం ఉన్నాం. ఈ కట్టబడిన ఈ రేకుల షెడ్ లేదా బిల్డింగ్ ఇది కాదు. ఇది చర్చ్ బిల్డింగ్, చర్చ్ కాదు, చర్చ్ బిల్డింగ్. ఇది మనం ఎప్పుడైతే కలిసి కూడుకుంటున్నామో అప్పుడు మనం దేవుని యొక్క ఆలయంగా పోల్చబడుతున్నాం. దేవుని యొక్క సంఘంగా మనం పోల్చబడుతున్నాం. అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. మనం చూసుకున్నట్లయితే 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. మీ శరీరం కూడా మీ దేహం దేవుని యొక్క ఆలయం అని అన్నారు. మన దేహం దేవుని యొక్క ఆలయం, మన ఆత్మ దేవుని యొక్క ఆలయం. అంతేకాకుండా మనం కూడుకున్నటువంటి సంఘము కూడా దేవుని యొక్క ఆలయంతో పోల్చబడింది, ఆయన యొక్క మందిరంతో పోల్చబడింది. సో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. మళ్ళా ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ. అక్కడ ఆత్మ పెద్ద అక్షరాలతో రాయబడింది గమనిస్తే. అంటే మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. ఆలయంలో ఎవరున్నారంట? పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నాడని మీరు ఎరిగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని చేయను.
అక్కడ ఆ మాట చాలా కఠినమైన మాట అండి. దేవుడు ఒకరిని బాగు చేయగలడు, బాగు చేయగలరు. దేవుడు ఒక వ్యక్తిని పాడు చేయగలడు. దేవుడు పాడు చేస్తే వాడిని మనం సరి చేయలేము, వాడు మనం కాపాడలేము. ఒకడికి వాడు పాడైపోతే వాడిని మనం రక్షించచ్చు, కానీ దేవుడే ఒకటి గనక పాడు చేస్తే వాడు మనం రక్షించలేము. దేవుడు ఎప్పుడంటే వాడిని పాడు చేస్తాడు? బాప్తిసం పొందిన తర్వాత ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, బాప్తిసం పొందిన తర్వాత మనం దేవుని ఆలయంలో ఉన్నాం. నా శరీరం దేవుని ఆలయమే ఉన్నది, నాలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు. నన్ను నేను పాడు చేసుకోకూడదు, శరీరాన్ని పాడు చేసుకోకూడదు. దుర్వ్యసనాలు ఏవి నేను అలవాటు చేసుకోకూడదు, లోకానుసారంగా నేను బ్రతకూడదు. బ్రతుకుతూ నన్ను నేను పాడు చేసుకుంటున్నానంటే దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నాడు. దేవాలయంలో ఏముంటదండి? అయితే మనం చూసుకున్నట్లయితే దేవాలయంలో ఏముంటది? వాళ్ళకి చెప్పాలంటే దేవుడు నివసిస్తాడు విగ్రహ రూపం 24/7 అది ఉంటది, అవునా కాదు? పూజారులు కానీ ఎవరైనా వచ్చి వీళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ ఆలయంలో ఉండేది ఏంటి? ఆలయానికి ఎందుకు వస్తారు? దేవుడు ఉన్నాడు. మరి ఈ యొక్క ఆలయంలో, ఈ యొక్క సంఘంలో దేవుడు ఉన్నాడా? దేవుడు నివసించగలిగేటట్టుగా ఉన్నదా? దేవుడు నాతో కలిసి సహవాసం చేయగలిగేటట్టుగా ఉన్నదా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు నాతో నివసిస్తే, నాతో సహవాసం చేస్తే, ప్రభువు నాలో నివసిస్తే, ప్రభు నాతో సహవాసం చేస్తే నా చూపు ఎలా ఉంటది? నా మాట ఎలా ఉంటది? నా ప్రవర్తన ఎలా ఉంటది? నా వస్త్రధారణ ఎలా ఉంటది? అన్ని వెరిఫై చేసుకుంటాం. ప్రభుత్వంతో సహవాసం చేసేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తి కానీ, లేదంటే ఎవరైనా అనిల్ అంబానీ లేదా ప్రధానమంత్రి రండి నాతో డిన్నర్ అని పిలిచారనుకోండి, ఒక రోజంతా ఈ మంది చాలా మంది చూసినట్లయితే జర్నలిస్ట్ టైం ఇస్తారండి. 1 డే విత్ సీఎం అని కొన్ని ప్రోగ్రామ్స్ అయ్యేవి అప్పట్లో. ఆ రోజంతా వాళ్ళతో ఉండి వాళ్ళు ఏం చేస్తారో అన్ని చూడడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారండి. టైంలో మీరు ఎలా ఉంటారండి అక్కడ? వెకిల్ చేష్టలు చేస్తారా? సెల్ ఫోన్ చూసుకుంటారా? ఫుల్ జోకులు వేస్తారా? వేసుకున్నట్టు డ్రెస్సింగ్ ఎలా ఉంటుందండి? చాలా జాగ్రత్తగా ఉంటాం. మరి దేవుడు మనలో అంటే మనం దేవుని ఆలయమై ఉన్నామంటే మనం దాన్ని మర్చిపోతున్నామండి. దేవుడు నాలో ఉన్నాడు, ఈ శరీరం దేవునిది, నాది కాదు. క్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న శరీరం ఇది. ఆ సంఘంలో నేను ఒక అవయంగా ఉన్నాను, నేను పరీక్షించుకోవాలి. 2, దేవుని ఆలయాన్ని పాడు చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడు? వాడిని పాడు చేస్తానన్నాడు. సంఘంలో అభ్యంతరకరంగా నేను జీవిస్తే, సంఘం నాణ్యతగా పెరిగేటువంటి విషయంలో నేను సహకరించకపోతే, ఎవరికైనా సహాయం చేద్దాం అని అనుకున్నాం అనుకోండి, వద్దు ఎందుకు డబ్బులు వేస్ట్ అని అన్నారు, ఏదైనా కార్యక్రమం పెడదాం అన్నాం. అది వేస్ట్. ప్రతి మంచి పనికి అడ్డుపడుతూ ఉన్నాం అనుకోండి, వాడు సంఘాన్ని పాడు చేస్తున్నట్ట. దేవుడు ఏం చేస్తాడంటే వాడిని పాడు చేస్తానన్నాడు. దేవుడు పాడు చేస్తే ఎవరు రక్షించలేము. చాలా మంది జీవితాలు చూస్తూ ఉంటే అర్థం అవుతూ ఉంటది. మనకి ఆ సమస్యలు ఏం లేవండి. మనం ఏదైనా ఒకటి అనుకుంటే, ఆ మంచిది అనుకుంటే అందరూ సహకరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్ని విషయాల్లో బాగానే వెళ్ళిపోతున్నారు. మనకి ఆ సమస్యలు లేవండి. కానీ చాలా సంఘాల్లో సంఖ్య పెరిగే కొలది, డబ్బు పెరిగే కొలది, ఈ అధికారం ఆధిపత్యాల కోసం ఏం చేస్తారంటే వాళ్ళ మాట నెగ్గాలి, నేను చెప్పింది జరగాలి, చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకొచ్చి సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలు జరగను. సహాయాలు చేయడానికి ముందుకు రారా, ప్రకటించడానికి ముందుకు రారా. దేవుడు వాళ్ళు పాడు చేస్తాడండి. ఆ కుటుంబాలు చూస్తే అర్థం అవుతూ ఉంటదండి. ఆ కుటుంబాలు ఎలా భ్రష్టత్వానికి వెళ్తాయో కనబడతా ఉంటాయండి. ఆ పిల్లలు ఎలా ఎదురు తిరుగుతూ ఉంటారో కనబడతా ఉంటదండి. వారు ఎలా బయట నాశనం అయిపోతున్నారో, సంఘంలోని సమాజంలో వారికి ఉన్నటువంటి పేరేంటో కనబడతా ఉంటదండి. వాళ్ళని మనం ఏం చేయలేమండి. చూస్తే అర్థం అనమాట. దేవుడు వాడిని పాడు చేయడం స్టార్ట్ చేశాడు. అది వాడిగా గమనించి మారు మనసు పొందితే దేవుడి క్షమాపణ అడిగితే దేవుడు రక్షించగలడు. మనం చెప్పిన వినరండి. బ్రదర్ మీ వైఖరి బాగాలేదు, మీ నడత బాగాలేదు, సిస్టర్ ఇలా మీ బిహేవియర్ బాగాలేదు, మార్చుకోండి, లేదంటే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది అంటే వాళ్ళు ఎవరు అంగీకరించుకోరండి. ఆశీర్వాదాలు కావాలని, పొగడ్తలు కావాలని.
మీ బిహేవియర్ బాగాలేదండి, పలానా దగ్గర మిమ్మల్ని చూశాను, అలాంటి ప్లేస్ లో మిమ్మల్ని చూడకూడదు, మీకు ఇలా అలవాటు ఉన్నదని తెలిసింది, వాళ్ళు మానుకోండి అని చెప్పాం అనుకోండి, ఆ వచ్చే వారం వాళ్ళు రారండి, పట్టించుకోవడం మానేస్తారండి. దేవుడు వాళ్ళని పాడు చేస్తూ ఉంటాడు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి అర్థం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఎందుకు శ్రమ వస్తుందో అర్థం అవుతుందండి, ఎందుకు వాళ్ళకి ఆ ఇబ్బందులు కలుగుతున్నాయో అర్థం అవుతాయండి. ఆ చెప్పినప్పుడు మనల్ని మనం మార్చుకొని, దేవుడు నాకు ఒక గుణపాఠం చెప్తున్నాడు, నేను దేవుని ఆలయాన్ని పాడు చేశా అంటే నన్ను నేను పాడు చేసుకుంటున్నా, లేదా సంఘాన్ని నేను పాడు చేయడానికి ట్రై చేశా, నా మెప్పు కోసం, నా ఘనత కోసం నేను ట్రై చేశాను, అందుకే దేవుడు నన్ను పాడు చేస్తున్నాడు. ఒప్పుకోగలిగాడా? లేదు అంటే మనం వాళ్ళని ఇంకా రక్షించలేము, చెప్పేసి వదిలేయడమే. మన కళ్ళ ముందు కనబడుతుంది, ఫ్యూచర్ కనబడతా ఉంటారు మాకు, అది వెంటనే జరగదు, కొంతమందికి వెంటనే జరుగుతుంది, కొంతమందికి స్లోగా జరుగుతూ ఉంటది. ఆ ప్రాసెస్ చూపిస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. ఈ మధ్యలో ఎక్కడైనా వీడు మారుతాడేమో అని. ఎవరైనా సరే దేవుని యొక్క ఆలయం దేవుని యొక్క మందిరాన్ని గనక పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తానని అంటున్నారు. 16-17 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరిగిరా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, లేదా దేవుని యొక్క సంఘాన్ని పాడు చేసిన, దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసిన, లేదంటే తనను తాను పాడు చేసుకున్న ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉన్న పవిత్రంగా ఉండాలి. సంఘం అలా ఉండాలని కోరుకుంటున్నాడు, మన జీవితాలు అలా ఉండాలని కోరుకుంటున్నాడు, నా వైపు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు అని కోరుకున్నాడు. మీరు అక్కడ అంటున్నమాట, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు. అక్కడ ఫుట్ నోట్ లో 2 వేసి కింద రాయబడిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధులై ఉన్నారు అని అంటున్నాడు. దేవుని యొక్క సంఘంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా కొనసాగడానికి ఉన్నారు. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడండి, క్షమించాడండి, రక్షించాడండి. ఇచ్చినటువంటి రక్షణని, ఆ పరిశుద్ధతని ఏం చేయాలంటే సంఘంలో కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోలేదు, విడిచిపెట్టేశాం. మిగతా వాళ్ళని చెడగొడితే నేను చెడిపోయిన ఓకే, చెడగొడితే దేవుడు పాడు చేస్తాం. కొత్త నిబంధనలో రాయబడినటువంటి మాటలో ఈ మాట కొంచెం భయం కలిగించే మాట. దేవుడు పాడు చేస్తే ఎవడు వాడిని రక్షించలేదు, వాడికి వాడిగా తెలుసుకోవాలి. అంటే ఎల్డర్స్ అంటే సంఘ పెద్దలు, పరిచారకులు అని ఒక పుస్తకం ఉంటదండి, రైతు పేరు గుర్తులేదు కానీ ఆ బుక్ లో ఇంట్రొడక్షన్ పేజ్ లో ఆయన రాసిన మాట ఏంటంటే, చాలా పుస్తకాలు ఆయన కంటెస్ట్ పెట్టాడు, చాలా బుక్స్ ఆయన రాశాడు. అందులో ఆ పరిచయ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలోని క్రైస్తవ సమాజంలో చూసుకున్నట్లయితే సహోదరులు సహోదరులు ఇమ్మడలేకపోతున్నారు అని అన్నారు, రాయబడతారు. ఆ బుక్ ఎంట్రన్స్ లోనే రాసిన మాట. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో క్రీస్తు సంఘాల్లో సహోదరులు కానీ ఇమ్మడలేకపోతున్నారంట, అంటే ఎడ్జిస్ట్ అవ్వలేకపోతున్నారు. సంఘంలో మనం ఎడ్జిస్ట్ అవ్వగలిగేటట్టుగా ఉండాలి. సజీవంగా ఉన్నప్పుడు నా పాత్ర ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఉండాలి. నా పని దేవుడు నాకు చేయిలో పని చేసేటువంటి తలాంతి ఇచ్చాడు, నేను చేయను కదా నోరులో ఉంటానంటే అడ్జస్ట్ అవ్వాలని. చాలా మంది అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని సంఘాల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మేనేజర్ పొజిషన్ లో పనిచేస్తున్నా, నా కింద ఒక 60 మంది ఉన్నారు. నేను ఆఫీస్కి వెళ్తే ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ చెప్తారు. సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ మేనేజర్ లో బిహేవ్ చేస్తానంటే కుదురుతుందా? అక్కడ 60 మంది నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి ఈ సంఘంలో ఉన్న 60 మంది నాకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే కుదరదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వాలని, నన్ను నేను తగ్గించుకోవాలని. అక్కడ 60 మంది నాకు గుడ్ మార్నింగ్ చెప్తారు, కానీ నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? ఇక్కడ ఉన్న 60 మందికి వెళ్ళి నేను వందనాలు చెప్పాలి. అది అడ్జస్ట్ అవ్వడం. ఆ లెవెల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారండి, ఆ పొగరు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారండి, ఆ హోదాని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారండి సంఘాల్లో. కానీ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఏదున్నా ఆ బయట ఎక్కడ చెప్పులైతే విడిచిపెడతానో అక్కడే అన్నిటిని విడిచిపెట్టేసి సంఘంలోకి ఒక కామన్ మ్యాన్ లాగా మనం తగ్గించుకుంటూ లోబడే స్వభావంతో సంఘంలోకి వచ్చి పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు బయట నీకు ఎంత పేరైనా ఉండని, బయట ఎంత గొప్ప కావచ్చు, లోనకు వచ్చిన తర్వాత అందరితో నేను సమానమే, అందరిలో నేను ఒకరే అనుకునేటువంటి ఆ ఐక్యత, అడ్జస్ట్ అవ్వగలిగే మనసు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఆ సంఘంలో జీవించగలుగుతారు, క్రీస్తు స్వార్థ సంపాదించుకోగలుగుతారు. లేదంటే మాత్రం క్రీస్తు యొక్క
సంపాదించుకోలేరు. క్రీస్తు సంఘంలో ఇమడలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. అంటే యెరూషలేములో ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి సంఘం, ఆ సంఘం ఎలా నిర్మించబడిందో మనం చూసామండి. దేవుడు సంకల్పించాడు, యేసు ప్రభు ప్రవక్తలు దాన్ని ప్రవచించారు, యేసు ప్రభు నేను కడతాను అని చెప్పారు. పరిశుద్ధాత్మక ఆధ్వర్యంలో ఆ సంఘం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కట్టబడింది. ఆ కట్టబడిన విధానం మనం చూసాం. యెరూషలేములో పెంతెకోస్తు దినాన క్రీస్తు శకం 33, 34 ఆ మధ్య టైంలో అది కట్టబడింది. కట్టింది క్రీస్తే, పునాది క్రీస్తే. అటువంటి సంఘం క్రైస్తవులకి ఒక సముచితమైన స్థలంగా ఉన్నది. మనిషి భూమి మీద బ్రతకడానికి ఎలాగ నివాసయోగమో ఒక క్రైస్తవుడు ఆ సంఘంలోని క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకునేటట్టుగా ఆ సంఘం ఆది సంఘంలో ఉన్నాయి. సంఘంలో నేను క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోగలుగుతున్నానా, ఆత్మీయంగా ఎదగలుగుతున్నానా లేదా మనం చూసుకోవాలి. ఆ సంఘాన్ని 3 ఉదాహరణలతో మనం పోల్చడం జరిగింది బైబిల్లో. మొదటి పాయింట్ ఏంటంటే, ఈరోజు చెప్పిన పాఠంలో ఫస్ట్ పాయింట్ ఏంటి? సంఘం దేంతో పోల్చబడింది? ఫస్ట్ పాయింట్ నోట్స్ రాశారా? కుటుంబంతో పోల్చబడింది. ఆ కుటుంబంలో దేవుడు తండ్రి ఉన్నాడు, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు జనక కుమారుడుగా ఉన్నాడు. మనము దేవుని కుమారులుగా ఉన్నాము, యేసు ప్రభువుకి సహోదరులుగా ఉన్నాం. తర్వాత దేంతో పోల్చబడిందండి సంఘం? క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడింది. క్రీస్తు శరీరం ఏమో మనందరం ఆ శరీరంలో సజీవమైనటువంటి అవయవాలుగా ఉన్నాం. సజీవమైనటువంటి అవయవాలుగా ఉన్నాం. తర్వాతది సంఘాన్ని దేంతో పోల్చబెట్టాడు? మందిరంతో పోల్చబడింది. ఆ మందిరం యొక్క పునాది క్రీస్తు, మూలరాయి క్రీస్తు. మనము సజీవన రాళ్ళగా అందులో కట్టబడుతూ ఉన్నాం. ఆత్మానుసారంగా అందులో బ్రతికేటట్టుగా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. వేరే ఛాన్స్ లేదు. దేవుని ఉగ్రతకి మనం లోన్ అయ్యేటట్టుగా ఉండకూడదు. దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు. మీరు యేసుక్రీస్తుని ఆ 4 సువార్తల్లోనే చూశారండి. ప్రకటన గ్రంథంలోకి వస్తే తెలుస్తుందండి ఆయన వచ్చినప్పుడు. ఆ ప్రేమామయుడు, ఆ కరుణామయుడు, ఆ జాలి కలిగిన వాడు, ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకునేవాడు, చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేవాడు, అవి ఉండదండి. చిన్న ట్రైలర్ ఇచ్చి పోయాడండి ఆయన. బాగా సన్నిహితంగా ఉన్నటువంటి పేతురే, ఇక నేను యెరూషలేముకి వెళ్ళి మరణించబోతున్నాను అంటే ఇది నీకు దూరం అవును కాక అన్నాడండి. ప్రేమతో అన్నాడండి. కోపడ్డాడండి. పిల్లలు ఆయన దగ్గర తీసుకొచ్చిన ఆటంకపడినప్పుడు ఆయన కోపడ్డాడండి. దేవుని యొక్క మందిరాన్ని వ్యాపార స్థలంగా చేసినప్పుడు ఆయన కోపంతో కొరడాలని తయారు చేసి మొత్తం బలాలను పడగొట్టాడు. 2వ రాకడలో దారుణంగా ఉంటుంది. ఆ ఫేస్ మనం చూడలేమండి, ఆ ఉగ్రతను మనం చూడలేమండి. మేము చదివింది ఏంటి, మేము చూసింది ఏంటి, ఈ సువార్తల్లో ప్రభు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఎలా ఉన్నాడు అని అనిపిస్తుంది. క్రీస్తు యొక్క సారూప్యాన్ని మనం సంపాదించుకోగలిగితే ఆ ఉగ్రతని మనం మనం చూడలేమండి. ఆ ఉగ్రతని నుంచి మనం రక్షింపబడతాం. నా జీవితం ఎలా ఉంది? యెరూషలేములో కట్టబడినటువంటి సంఘంలో నేను ఉన్నానా? ఆ సంఘంలో నేను సభ్యుడిగా ఉన్నానా? సభ్యుడిగా ఉంటే నేను ఏం పని చేస్తున్నాను? అవ్యంగా ఉంటే ఆ పని ఏంటి? ఆ సంఘంలో నేను సజీవమైనటువంటి రాళ్లతో పోల్చబడ్డాడంటే ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు. అటువంటి ఆత్మ సంబంధమైన మందిరంలో నేను ఉన్నానా? సజీవంగా ఉన్నానా? ఆ ఆత్మ చనిపోయిందా? నాలో ఉన్న శుద్ధాత్మ పోయిందా? మనం ప్రశ్నించుకోవాలి. వచ్చేవారు యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘం భ్రష్టత్వానికి లోనైంది. సంఘం భ్రష్టత్వానికి లోనైంది. ఆ లోన్ అవడం గురించి అపోస్తులు ముందుగానే ప్రవచించారు. సంఘం ఎలా పాడవుతుందో, సంఘం ఎలాగా వెళ్తారో వాళ్ళు ముందుగానే ప్రవచించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నంత వరకు సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత సంఘం ఎలా నాశనం అయింది అనేది వచ్చే వారం చూద్దాం. సంఘం యొక్క నాశనం ఎట్లాగా, భ్రష్టత్వానికి ఎలా వెళ్ళిపోయింది. యెరూషలేములో ప్రారంభించబడినటువంటి క్రీస్తు సంఘం అటువంటి సంఘం ఎలా భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది అనేది తెలుసుకుందాం. ఆ భ్రష్టత్వానికి వెళ్ళిపోయినటువంటి సంఘం మరలా ఎలా రీస్టోర్ చేశారు. కొంతమంది బైబిల్ చదివారు, వాళ్ళకి అర్థమైంది.
ఎందుకు సంఘం ఇన్నోటి ప్రారంభం అవుతున్నాయి, ఎందుకు వాక్యంలో ఇన్ని భేదాలు వచ్చాయని చెప్పి వాళ్ళ వాక్యాలు చదివి మరలా యెరూషలేములో ప్రభువు చెప్పినట్టు సంఘం సంఘాన్ని మనం కడదాం. అది కట్టాలంటే ఆధారం బైబిలే. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ మాట్లాడదాం, ఎక్కడ మౌనంగా ఉందో అక్కడ మౌనంగా ఉందాం అని ఒక మూమెంట్ ని, ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దాని గురించి మనం తెలుసుకుందాం. సో వచ్చే వారం సంఘం ఎలా భ్రష్టత్వానికి లోనైందో తెలుసుకుందాం. అవి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇది అవగాహన ఉండాలి. సంఘం గురించినటువంటి అవగాహన ఉండాలి. సంఘం రిస్టోరేషన్ లో నా పాత్ర ఏంటి? చాలా మంది రిఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప రిస్టోర్ చేయడానికి ఎవరు ట్రై చేయరు. ఎవరైతే రిస్టోర్ చేస్తారో వాళ్ళు క్రీస్తు సంఘాన్ని కడతారని, ఎవరైతే రిఫార్మ్ చేస్తారో వాళ్ళు సంఘాన్ని కడతారని. అందులో ఎగ్జాంపుల్ ఎవరంటే మార్టిన్ లూథర్. ఆయన రిఫార్మ్ చేద్దాం అనుకున్నాడు, ఏమైందండి? లూథరన్ స్టార్ట్ అయింది. ఆర్సిన తర్వాత క్రీస్తు సంఘం స్టార్ట్ అవ్వాలి. అలాగా చాలా మంది ఉన్నారండి. రిఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరు, రిస్టోర్ చేసిన వాళ్ళు ఎవరు అనేది తెలుసు. ఇంతవరకు ఓపికగా విన్నది మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. సోదరుల ద్వారా మనకు మంచి మాట మనకు తెలియజేశారు. సంఘం యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము. సంఘం అనగా ఏమి అనే విషయాలు మనం నేర్పాం. బైబిల్లో ఆధారిస్తున్నాం. వల్ల కార్యక్రమాన్ని మన దగ్గర సోదరులు సాత్వికి కార్యక్రమం జరిపిస్తారు. కొట్టి సోదరులు వస్తాయి. దాని కోసం సోదరులు ప్రేమిస్తున్నారు కదా. మనం శిరవీగతం 150 పాడుతున్నాం. తెలుగు చోట్ల 150 ఉంటుంది. తమిళ ఇంగ్లీష్ వచ్చేసి 20. తెలుగు 150, తమిళ ఇంగ్లీష్ 20. జీవితమంతా నీ ప్రేమగానం ప్రభుదేవో యేసు ప్రభువా ప్రచురించుమేమో నీ కీర్తి ఆనందగానముతో సర్వ సమయములను నీతో గానం ఎలా వేదనయంతో సర్వ సమయములను నీతో గానం ఎలా వేదనయంతో జీవితమున జీవితమంతా నీ ప్రేమగానం ప్రభుదేవో యేసు ప్రభువా ప్రచురించుమేమో నీ కీర్తి ఆనందగానముతో రోసేనంతటినీ నీ మాట చేత
జీవితమంతం నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు ప్రభువా వచనించుమేమో నీ కీర్తి నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు ప్రభువా వచనించుమేమో నీ కీర్తి తండ్రి అయిన దేవుని ఈ రోజు ఆత్మ సత్యంతో శుతించి ఆరాధించి మహింపరుస్తానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామ వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రభు యొక్క మరణం జ్ఞాపకం చేసుకునే ముందు వాక్యం చదువుకొని ఆయన ప్రభువులను చేవేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతల స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభు యొక్క శరీరం వరకై సోదరు తిరుపతికి ఎవరు వచ్చి ప్రార్థన చేయవలసి కోరుచున్నాను. మా తండ్రి దయగలన్నారు ప్రభా ఇప్పటికి నైనా దేవదాసం ద్వారా నా తండ్రి వాక్యాన్ని మా అనుగ్రహించేందుకు మీకు ఎప్పుడు తండ్రి స్వర్గమైనా నిన్న వాక్యాన్ని తండ్రి మా హృదయం భద్రపరుచుకొని అది వంతుల 100 ఫలింప చేయండి అయ్యా. ఇదిగో తండ్రి మా కొరకు మా పాపాల కొరకునైనా మీకు మా నేను ఏ క్రీస్తు నీ లోకానికి పంపించే క్రితం నా తండ్రి శిలువలో కొట్టబడి రక్తాన్ని చిందించి శరీరాన్ని కొట్టబడి ఆ శరీరానికి సాదృశ్యమైన కనిపించండి మీకు వెళ్తాండి స్వర్గమైనా. ఇదిగో తండ్రి మేము నాయన ఈ లోపల జీవిస్తున్నాం ప్రభా, తెలికైనా పొరపాటు చేసినట్టు దయతో మమ్మల్ని శ్రమించండి, మన్నించండి అయ్యా. మీకు ఆగిలం మేము చేయి వేటికి ముందు నా తండ్రి మేము పరిశీలించుకొని మీకు ఆగిలం మేము చేయి వేటికి మాకు కావాల్సిన సత్పన భాగ్యం దయచేయమని ఈ ప్రభు నుంచి రాబోయే ప్రభు
మీరే తోడు నీడగొండి నడిపించి మీరే మహిం పొందుకోమని ఈ ప్రార్థన మీకు మాట మా పేరచ్చుకుని క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకున్నాం మా పరలోకం మా తండ్రి. ఆమేన్. అలాగే ప్రభు యొక్క రక్తం కోరు సోదరు ప్రేమ కోరు మా తరచి ప్రార్థన కోరుచున్నాను. మమ్మల్ని పరిశీలించుకొని మాకు సహాయం చేస్తాం. ఆమె ప్రార్థన చేసుకుని ప్రభుల కార్యక్రమం ముగించుకున్నాం. పరలోక ముందు నా పరిశుద్ధ తండ్రి, ఇదివరకు కాచి వచ్చి క్షేమంగా నడిపించి మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఓ తండ్రి, మా ప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. తండ్రి ఆయన శరీరం అలాగే ఆయన రక్తం తాగి ఉన్నాం, త్రాగి ఉన్నాం తండ్రి. తండ్రి మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని తండ్రి మేము ఎల్లప్పుడూ కాపాడడానికి సహాయం తెచ్చామని అడుగుతున్నాం తండ్రి. అలాగే వినిన వాక్యాన్ని బట్టి తండ్రి మేమందరూ తండ్రి మీ పని చేస్తూ తండ్రి క్రీస్తు సంఘాన్ని తండ్రి అభివృద్ధి పరచడానికి సహాయం తెచ్చామని అడుగుతున్నా తండ్రి. అలాగే తండ్రి లోకంలో మేము వెళ్ళిచుండగా తండ్రి శాతాన్ని ఎదుర్కొనడానికి సహాయం తెచ్చామని అడుగుతున్నా తండ్రి. తండ్రి మీ వాక్యం ఎల్లప్పుడు ధ్యానిస్తూ తండ్రి శాతాన్ని ఎదుర్కొనడానికి సహాయం తెచ్చామని అడుగుతున్నా తండ్రి. తండ్రి మళ్ళీ వచ్చే ప్రభు దినం వరకు తండ్రి మేము ధైర్యంతో
తండ్రి మేము ప్రభువులలో చేయవలసానికి సాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. తండ్రి ఈ ప్రార్థన మీ పాసన చేర్చుకోమని అడుగుతూ క్రీస్తు రాజనామమును అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన సంఘంకు వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని హెచ్చరికల ద్వారా సహోదరుల కార్యక్రమం జరిపించిన సహోదరులకు రొట్టెను ద్రాక్షరసాన్ని పంచడానికి సహకరించిన 5 సహోదరులకు క్రీస్తునామమున వందనం తెలుపుతున్నాను.